ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా తెలంగాణలో వరదల వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ ఒక జల ప్రళయంలాగా వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సంవత్సరానికి వర్షపాతం 950 mm అయితే ఈ ఒక్క 2 రోజుల్లోనే 370 mm వర్షం పడటం వల్ల, అదేవిధంగా మహారాష్ట్రలో గాని తెలంగాణలో గాని కర్ణాటకలో వచ్చిన వర్షాల వల్ల మనకి దరిదాపుగా 11.5 లక్షల క్యూసెక్ వాటర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి బుడమేరు వాగు పొంగడం వల్ల విజయవాడ పట్టణం అంతా కూడా మొత్తం నీటితో నిండిపోయింది. మరి ఈ రోజున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు కానీ ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తొందరపడి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్ల మీదకి వస్తే దానివల్ల మీకు సహాయ కార్యక్రమాలు జరగవు. మీరు ఇళ్లలో ఉంటే మీ దగ్గరికే తీసుకురావడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే మేము ప్రతి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి మన రాణిగారి తోటలో నాగేశ్వరరావు, అదే మన పెద్దలు ముఖేష్ రెడ్డి గారు, శ్రీనివాస బిల్లెబ్బ వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా వాటర్ తగ్గిపోతుంది కాబట్టి ఇంకా 2-3 రోజులు మీరు ఓపిక పట్టలేడితే మీ యొక్క సాధారణమైన జీవితంలో మీరు వెళ్లొచ్చు. మరి కేంద్రం కూడా ఇక్కడ ఎమర్జెన్సీగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కానీ, హెలికాప్టర్లు పంపించడం కానీ, డ్రోన్లు పంపించడం కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దరిదాపుగా 48 అవర్స్ నిద్రపోకుండా మరి కలెక్టరేట్ని ఒక ఆఫీసులాగా చేసుకుని అక్కడ పనిచేస్తా ఉన్నారు. మరి ఇటువంటి వరదలు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడే మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మనం ఎక్కడ చిన్న చిన్న తప్పులు ఉన్నా, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా వాటిని మా దృష్టికి దిగన తీసుకొచ్చినట్లయితే ఇక్కడ అధికారులందరూ కూడా ఏది కింద సచివాలయంలో ఉన్న అటెండర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. కావున ఈ సహాయ కార్యక్రమాల్లో ప్రజలు కూడా సహకరించండి. అందరికీ భోజన ప్యాకెట్లు అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్, డిన్నర్ అంతా మీ ఇళ్ల దగ్గరికి వస్తుంది. ఎక్కడైనా రాకపోతే టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు, ఆ నంబర్కు ఫోన్ చేయండి. ఏమంటేనే మీ దగ్గరికి అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఇన్ఛార్జీలు వచ్చి మీకు అక్కడ హెల్ప్ చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరు ఆందోళన పడకుండా, వర్షం కూడా లేదు, మనకి వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండొచ్చని మనం చేస్తాం.